ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. మీ అమ్మ మాటలు విని ముందు నువ్వు నాతో గొడవ పడలేదా? నన్ను మీడియాకి ఏడ్చలేదా? నేను లంచం తీసుకున్నానని నిందలు వేయలేదా? తర్వాత నీ తప్పు నువ్వు తెలుసుకుని మీ అమ్మని కాదు అనుకుని ఇప్పుడు నా దగ్గరికి రాలేదా? అలాగే దేవరాజ్ గారు కూడా ఒకప్పుడు రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, కానీ తర్వాత తనని తాను మార్చుకుని రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఎంతోమందికి సహాయం చేశారు. చెడును చూస్తున్నంత తొందరగా మంచిని ఎందుకు చూడలేకపోతున్నావు? అయినా ఇప్పుడవన్నీ ఎందుకు గోపి? ఎప్పుడో గతించిపోయిన గతం కదా. తను గొప్పింటి కోటీశ్వరాలు అని తెలిసింది. మీరు ఊరుకోవడమే తప్ప వాటి గురించి ఆలోచించి మనమెందుకు మనసు పాడు చేసుకోవడం? అంత గొప్ప ఇంట్లో పుట్టి ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా మమ్మల్ని పెంచిన తీరు చూస్తుంటే అక్క నాకు దేవతలా కనిపిస్తుంది. తన మంచితనమై ఎన్నాళ్ళు తనని కాపాడింది. తనొక గొప్ప వ్యక్తి కాబట్టే ఈరోజు తన గతం కూడా అనుకోకుండా తెలిసింది. ఏదైనా కూడా మంచి వాళ్ళకి మంచే జరుగుతుందని మరొకసారి నిరూపణ అయ్యింది. చిచ్చి, ఈ రాణిని ఎంత తక్కువ చేయాలని చూస్తుంటే అదంతా గొప్పదని గోపికి తెలుస్తుంది. నేను మారి వచ్చింది నీకోసమే, కానీ మీ అక్కకి భజన చేయడానికి కాదు. ఛే! చెప్పలుడు, ఏదైనా గుడ్ న్యూసా? లేదు మామ, ఒక్క క్షణంలో నేను దొరికిపోయాననుకున్నాను. నా నిజస్వరూపం బయటపడిపోయిందని భయపడ్డాను. నేను ఏదైతే చేయాలనుకున్నానో అది జరగదేమో అనుకున్నాను. ఏంటలుడు, భయాన్నే భయపెట్టి నీకు భయం వేసిందా? ఎందుకు? ఈరోజు సూర్యం నన్ను నిలదీశాడు మామా. నేను ఎవరని అడిగాడు. నా గురించి మొత్తం తెలిసిపోయినట్టుగానే మాట్లాడాడు. నేను చాలా భయపడిపోయాను. ఇంకా నా శవమే ఈ ఆశ్రమం నుంచి బయటపడుతుందనుకున్నాను. ఏంటల్లుడు, ఏం జరిగింది? నేను దేవరాజు కూతురు గురించి వెతుకుతున్నానని సూర్యంకి తెలిసింది మావా. ఎందుకని ఆరా తీశాడు. చాలా తెలివిగా ఒక డ్రామా ఆడి తప్పించుకున్నాను. నారాయణ ఫోటో చూపించి నేను నారాయణ కొడుకునని నమ్మించాను. ఒక పెద్ద గండ నుంచి బయటపడ్డాను మావా. లేదల్లుడు, సూర్యంని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నమ్మినట్టే నటిస్తాడు, కానీ అనుమానం వస్తే మాత్రం అంతు చూసే వరకు వదిలిపెట్టడు. ఈరోజు నువ్వు చూపించిన ఆధారాలతో సూర్యం నమ్ముండొచ్చు, కానీ అసలు రాణి వెనకాల ఏదైనా జరుగుతుందేమో అని, కీర్తికి ప్రమాదం ఉందేమో అని ఖచ్చితంగా ఎంక్వైరీ పెడతాడు. ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి. నువ్వు పులిబోనులో ఉన్నావు, సింహంతో స్వారీ చేస్తున్నావు. తెలివిగా ఉంటేనే వాణ్ణి నువ్వు ఆడించగలవు. తెలివి తక్కువగా చిన్న పొరపాటు జరిగినా నువ్వు బలైపోతావల్లుడు. లేదు మామా, నా పగ తీరే వరకు, వాళ్ళందరినీ మట్టిలో కలిపే వరకు ఈ కంటికి రెప్పపడదు. నేను తప్పటడుగు వేసే ప్రసక్తే ఉండదు.
అమ్మ వర్ష, ఏంటమ్మా అది? అదే తాతయ్య, మీ బట్టలు కబోర్డ్లో పెడుతున్నాను. ఒక ఫైల్ నుంచి ఈ ఫోటో కింద పడింది. ఇది ఎవరిదా అని చూస్తున్నాను. ఆ, ఇది ఏదో పాత జ్ఞాపకం అమ్మా. ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఒంటరిగా ఈ గదిలో కూర్చుని ఈ ఫోటోలు చూసుకుంటాను. నా వాళ్లతో నా మనసులో ఉన్న మాటలన్నీ పంచుకుంటూ ఉంటాను. పాత జ్ఞాపకం అంటున్నారంటే మీ కుటుంబానికి సంబంధించిన ఫోటోనా తాతయ్య? అవునమ్మా, ఎన్నో ఏళ్లుగా దీని గురించి వెతికాను. ఎన్నో రాత్రులు ఇదే గదిలో కనిపించకుండా కన్నీళ్లు కార్చాను. మౌనంగా నాలో నేనే బాధపడ్డాను. కొన్ని నిజాలు తెలియకుండా ప్రాణం అనుకున్న వాళ్ళని కూడా శత్రువుల్లాగా చూశాను. ఇష్టమైన వాళ్ళు కళ్ల ముందే ఉన్నా అయిష్టంగా ప్రవర్తించాను. వాటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, ఈ ఫోటో. అందుకే అమ్మా, ఇది నా ప్రాణంతో సమానం. మీరు ఆ ఫోటో గురించి చెప్తూ ఉంటే నాకు చూడాలనుంది తాతయ్య. ఒక్కసారి ఆ ఫోటో చూపించండి. తప్పకుండా చూపిస్తానమ్మా. నీకు కాకుండా ఇంకెవరికి చూపిస్తాను? కాకపోతే పూర్ణ నిన్ను పిలుస్తోంది, ఒకసారి వెళ్ళిరమ్మా. తర్వాత ఈ ఫోటోని చూద్దు గాని. సరే తాతయ్య. ఇది నీ ఫోటోనే వర్ష, నీ చిన్ననాటి జ్ఞాపకం. నువ్వే నా మనవరాలివని తెలియక నిన్ను ఎంతో ద్వేషించాను. నిన్ను దూరం చేశాడనే అపోహతో సూర్యం నీ శత్రువులా చూశాను. నేను చేసిన తప్పులకి ఈ ఫోటోని సమాధానం చెప్పింది. నీ వాళ్ళంతా నీ ముందే ఉన్నారని ఈ ఫోటో సాక్ష్యం చెప్పడానికి రుజువుగా నిలబడింది. రేపు నీకు పెళ్ళయ్యాక నువ్వే నా వర్ష అని, సమంతకి నువ్వే చెల్లెలివని, నువ్వే ఈ ఇంటి మనవరాలివని చెప్పాలి. అందుకున్న ఒకే ఒక్క ఆధారం ఈ ఫోటో. అప్పుడు అందరి సమక్షంలో ఈ ఫోటో నేను చూపిస్తాను. నువ్వు నా ఇంటి మనవరాలివి, ఈ ఇంటి యువరాణివని నేను కూడా చెప్తాను. అంతవరకు ఇది భద్రంగా నా దగ్గరే ఉండాలి. తాతయ్య, అమ్మ రాణి, రా కూర్చో. తాతయ్య, ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని మెటీరియల్స్ కొనాలి. ఇది ఆ బడ్జెట్ రిపోర్టు. మీరు సంతకాలు పెడితే అప్రూవల్ అవుతుంది. మెటీరియల్స్ కొనేస్తాం. ఇక మీదట నా సంతకం కోసం నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదమ్మా. అదేంటి తాతయ్య, ఆ ఫ్యాక్టరీ మీది. అందులో 10 పైసలు ఖర్చు పెట్టాలన్నా, 10 రూపాయలు లెక్క చూపించాలన్నా ప్రతిదీ మీ సంతకంతోనే జరగాలి కదా. మరి అవసరం లేదంటే ఎలా? ఇన్ని రోజులు నీ తండ్రి సంపాదన నేను చూసుకున్నానమ్మా. నాకు బాలాజీ చలపతి గారు సాయం చేశారు. మా అందరి కోరిక ఒకటేనమ్మా, ఏ రోజుకైనా నీ తండ్రి నీ కోసం సంపాదించిన ఆస్తిని నీకు అప్పగించాలని. ఆ రోజు నువ్వెవరో నాకు తెలియకపోయినా ఒక రకమైన అనుబంధంతో నీ తండ్రి ఆస్తిని నీకే అప్పగించాను. తాతయ్య, అది నాది అని మీరు పదే పదే అనకండి. అదంతా మీది తాతయ్య. మీరు దాన్ని కంటికి రెప్పలా కాపాడిన సంపద అది. అది ఎప్పటికీ మీదే.
అలా అనడం నీ పెద్ద మనసుకి నిదర్శనమమ్మా. కానీ దేవరాజు ఎప్పుడూ మాతో చెప్తూ ఉండేవాడు, నా కూతురికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి, తనకి కష్టం అంటే తెలియకుండా పెంచాలి అని. నీ దురదృష్టమేంటో తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టాల్లోనే పెరిగావమ్మా. అవునమ్మా, నువ్వు ఎప్పుడు కనబడినా సరే నీ ఆస్తి నీకు అప్పచెప్పాలని సూర్యం గారు మాతో ఎన్నోసార్లు చెప్పారు. కానీ మా కళ్ళ ముందు ఉన్న నువ్వే అందరూ ఎదురు చూస్తున్న కీర్తి అని మాకు తెలియదమ్మా. ఇప్పుడు తెలిసింది కాబట్టి నీకు సంబంధించిన ఆస్తులన్నీ నీ పేరున మార్చాలనే నిర్ణయం సార్ తీసుకున్నారు. ఎంత మంచి మాట చెప్పారు సార్. మా రాణి మేడం పేరున ఆస్తులన్నీ మారుస్తున్నారంటే ఇక ఈ 100 కోట్ల ఆస్తులకి మా మేడం అధినేత అన్నమాట. అక్క పేరులోనే ఉంది రాణి అని. అక్క ఎప్పుడూ మహారాణి. ఇక నుంచి ఆ పేరుకు తగ్గట్టుగానే అక్క చాలా గొప్పగా ఉంటుంది. అంతే కదూ? అవునయ్యా, రాణి మనసులో ఎప్పుడు గొప్ప వ్యక్తి. ఇప్పుడు సంపదలో కూడా గొప్పగానే ఉంటుంది. తాతయ్య, మీ మాటలకు అడ్డొస్తున్నానని అనుకోకండి. నేనెప్పుడు మనుషులని కోరుకున్నానే కానీ సంపదని కోరుకోలేదు. నా అనేవాళ్ళు నాతో ఉంటే చాలు అనుకున్నాను. నన్ను అభిమానించేవాళ్ళు, నేను ప్రేమించేవాళ్ళు నా చుట్టూ కష్టసుఖాల్లో నా వైపు నిలబడితే అంతకు మించిన బలం ఇంకొకటి లేదు అని అనుకునేదాన్ని. అంతేకాని కోట్లు రావాలని, కారుల్లో తిరగాలని, ఖర్చు పెట్టలేనంత సంపద ఉండాలని నేనెప్పుడు కోరుకోలేదు తాతయ్య. నా తండ్రి నా గురించి సంపాదించుండొచ్చు. నేను కనబడితే నాకు అప్పగించాలన్న గొప్ప మనసు మీ దగ్గర ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇవేవీ నాకొద్దు తాతయ్య. ఇలా మాట్లాడతావేంటి కీర్తి? ఈ ఆస్తంతా నీ పేరున మారిస్తే నిన్ను బెదిరించి మా పేరుని రాయించుకొని నీ అంతు చూడాలనే కదా నేను ఎదురు చూస్తున్నాను. అదేంటి మేడం అలా అంటారు? ఇది మీ తండ్రి సంపద, మీకిస్తానని సూర్యం గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏం చేసినా ఒక గొప్ప ఆలోచన ఉంటుంది. మరి దాన్ని కాదంటారేంటి? పాపం సార్ ఎంత బాధపడతారు. అవునక్క, తాతయ్య గారు ఏం చేసినా దాని వెనకాల ఓ అర్థం ఉంటుంది. అయినా నువ్వే కీర్తి అని తెలిసింది కదా, అందుకే నీ ఆస్తి నీకు ఇస్తానంటున్నారు. ఇస్తే మాత్రం నువ్వేమన్నా దాన్ని పాడు చేస్తావా? అందరి గురించి ఆలోచిస్తావు, ఎప్పట్లాగే ఉంటావు. అమ్మా, మా అందరి కొరకు ఒకటేనమ్మా, నీ హక్కు నీకు రావాలి, నీ ఆస్తి నీకు చెందాలి. మా కోరికను ఎందుకమ్మా కాదంటావు? ఆస్తులు పెరిగినంత మాత్రాన నీలో ఎలాంటి మార్పు రాదని మా అందరికీ తెలుసమ్మా. నీకు చెందవలసిందే నీకిస్తున్నాం, వద్దు అని మాత్రం అనొద్దమ్మా. ఏది ఎవరికి ఎప్పుడు రాసి పెట్టుందో అది వాళ్ళకి ఆ సమయానికి చేరుతుందమ్మా. ఇదంతా దైవ నిర్ణయం, దాన్ని మనం ఎందుకు కాదనాలి? మీరందరూ నా గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. కానీ సంపద స్వార్థాన్ని పెంచుతుంది అంటారు, డబ్బు మనిషిలో ద్వేషాన్ని నింపుతుంది అంటారు. నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నప్పుడు ఇక ఆస్తితో నాకేం పని? ఇన్ని రోజులు తాతయ్య సంరక్షణలో అవి పదిలంగానే ఉన్నాయి, అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి తాతయ్య చేతిలోనే ఆస్తి ఉండాలి. ఇప్పుడు మాత్రం నాకొద్దు. దయచేసి మీ అందరి మాట కాదంటున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. మీ ఆలోచన విరమించుకోండి తాతయ్య. సరేనమ్మా, నువ్వు వద్దన్నాక నీకు ఇష్టం లేని పని నేను ఎలా చేస్తాను? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ తండ్రి సంపద ఎప్పటికైనా నీకే చెందుతుంది, అది మర్చిపోకు.
అలాగే తాతయ్య. సరే, ఫైల్ ఇవ్వు. అందులో కూడా. సరే తాతయ్య, వస్తాను. అలాగే తల్లి. వస్తానండి. వస్తాను సార్. చూశారా సార్, రాణిది ఎంత పెద్ద మనసు. కన్న తల్లిదండ్రులు తమకు ఆస్తులు పంచడం లేదని వాళ్ళని కడతేరుస్తున్నారని మనం రోజూ న్యూస్లో చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇది నీ తండ్రి సంపద, నీకు రాసిస్తాము అంటే వద్దు అని చెప్తుంది. ఎంతైనా రాణి మనసున్న మహారాణి. మంచి పని చేశావు రాణి. ఆస్తిని వద్దు అని నీకే తెలియకుండా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావు. నీ ఆస్తులు నీ చేతికి వచ్చిన మరుక్షణం నువ్వు కీర్తిశేషురాలివవుతావు. ఏమండి, ఆ? కాఫీ తీసుకోండి. ఏంటండి, మీరింకా ఏమైనా కుర్రాడనుకుంటున్నారా? తాతయ్య అని మర్చిపోకండి. నాకు గుర్తుంది నానమ్మా, ఇద్దరు మనవరాళ్లకి తాతయ్యని. వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. ఏంటండి మీరనేది? అవును, నా ఇద్దరు మనవరాళ్ళు సమంత, వర్ష నా కళ్ళ ముందే ఉన్నారు కదా. అంటే వర్ష? అంత ఆశ్చర్యపోకు పూర్ణ. వర్షని కూడా మన మనవరాలిగానే చూస్తున్నాం. తను కూడా మనతో అలాగే కలిసిపోయింది కదా. మన వర్ష ఎక్కడుందో అనుకుని ఇన్నాళ్ళు బాధపడ్డాను. కానీ కళ్ళ ముందున్న వర్షాన్ని పట్టించుకోలేదు. అందుకే అలా అన్నాను. తప్పేం కాదుగా. మీరు వర్ష పేరునే చూస్తున్నారండి, కానీ మీరనుకునే మనవరాలు వర్ష తనే. ఆ నిజమే మీకు తెలియాలి. నేను నీతో అబద్ధం చెప్పాను పూర్ణ. నా మనవరాలు వర్ష తనే అన్న నిజం నాకెప్పుడో తెలుసు. కానీ మీ దగ్గర కూడా నేను నిజాన్ని దాచాను. దానికి ఒక కారణం ఉంది. అచ్చరే, ఇంత బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి? ఫ్యాక్టరీకి వెళ్ళి ఎన్నో రోజులైంది కదా. అందుకే వెళ్ళి మళ్ళీ మన ఫ్యాక్టరీ పనులవి చూసుకుంటాను. బావుందండి. ఇన్నేళ్లు సమంత వల్ల కాని పని కొద్ది రోజుల్లోనే వర్ష వల్ల అయ్యింది. వర్ష వచ్చాకే కదా మీలో ఇంత మార్పు వచ్చింది. నేనేమైనా కాదన్నానా? నా మనవరాలు వచ్చాక ఈ తాతయ్యలో కూడా మార్పు వచ్చింది. పదపూర్ణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏసీపీ గారు. కూర్చోండి. పూర్ణ, వెళ్ళి కాఫీ తీసుకురా. చెప్పండి. ఏంటి సార్, పొద్దున్నే మా ఇంటికి వచ్చారు? మీతో మాట్లాడాలని వచ్చాను సార్. కొంచెం పర్సనల్ విషయం. చెప్పండి. అదే సార్, సూర్యం గారి విషయంలో ఈ మధ్య మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా అని బయట అందరు చెప్పుకుంటున్నారు సార్. ఆయన కేసు విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటున్నారు. అనుకోవడం ఎందుకు, కన్ఫర్మ్ చేసుకోండి. బెయిల్ కూడా నేనే ఇప్పించాను కదా. మీ ఆఫీసర్స్ మీకు చెప్పలేదా? తెలుసు సార్. ఆయన బెయిల్ మీద మాత్రమే ఉన్నారు. ఇంకా నిర్దోషి అని రుజువు అవ్వలేదు. అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మా అన్నయ్య ఏ తప్పు చేయడండి. ఆయనకి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదు. ఆయన మీద ఎవరో తప్పుడు కేసులు పెట్టారు. అది నిలబడదు. విన్నారు కదా మా పూర్ణ మాట. అది అక్షర సత్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా ఇప్పుడు సూర్యం బెయిల్ మీద ఉండొచ్చు, కానీ సూర్యం మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో తొందరలోనే వాళ్ళందరూ జైల్లో ఉంటారు.
నా సూర్యం నిర్దోషిగా బయట ఉంటాడు. సరే కానీ కాఫీ తీసుకోండి. పర్వాలేదు సార్, కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. సూర్యం గారితో ఇన్నేళ్లు మీరు విభేదించారు. ఆయన్ని మీరు ఎంతగానో ద్వేషించేవారని ఈ సిటీలో ఉన్న అందరికీ తెలుసు. మీరు అలా ఉంటేనే బాగుండేది. మేము శత్రువులుగా ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారు? సూర్యం గారు మీరు అనుకునేంత గొప్ప వ్యక్తి కాదు సార్. దేవరాజ్ అనే ఒక గుండాకి ఆయన స్నేహితుడు. వాళ్ళిద్దరూ చేతులు కలిపి ఎన్నో దందాలు చేశారు. ఆ తర్వాత దేవరాజ్ చనిపోయాడు. ఆ కేసులన్నీ మూలపడ్డాయి. తప్పు ఎప్పటికైనా తప్పే కాబట్టి ఇప్పుడు ఆ కేసులన్నీ మేము వెలికి తీస్తున్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా ఆయన్ని మీరు నమ్మటం మంచిది కాదేమో అని మీతో చెప్పడానికి వచ్చాను. చూడండి ప్రసాద్ గారు, మీరన్నా మీ డిపార్ట్మెంట్ అన్నా నాకు చాలా గౌరవం ఉంది. అలాగే నా సూర్యం గురించి నాకు బాగా తెలుసు. దేవరాజు రౌడీగా ఉన్నప్పుడు సూర్యం స్నేహితుడు కాదండి. నా సూర్యం స్నేహితుడయ్యాక దేవరాజు రౌడీ కాదు. ముందా తేడాన్ని మీరు తెలుసుకోండి. మొదట్లో అందర్నీ పీడించే దేవరాజు తర్వాత అందరి చేత పూజింపబడ్డాడు. ఎవరైతే దేవరాజును తిట్టి రాళ్లు విసిరారో తర్వాత వాళ్లే దండలు వేసి మా నాయకుడు మా నాయకుడు అని గొప్పగా చెప్పారు. అలా దేవరాజుని గొప్ప నాయకుడిని చేసిన గొప్ప మనిషి మా సూర్యం. అప్పుడు పెట్టిన కేసులు అబద్ధం కాదు సార్. చట్టం తన పని తాను చేయాలి కదా. చట్టం ఎవరికి చుట్టం కాదని నాకు తెలుసండి. కానీ మీరు మాత్రం ఆ దాస్తో చేతులు కలిపి సూర్యంని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని నేను తెలుసుకున్నాను. అది జరగదు అని మీకు ఆ దాసు కూడా చెప్తున్నాను. Oh!